జిల్లా సాలూరు పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవ్వ శ్యామ్ శంకర్ హాజరై పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందే మాతరం, జనగణమన నినాదాలతో జెండాకు వందనం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రవ్వ శ్యామ్ శంకర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం భారత రాజ్యాంగ విలువలను గుర్తు చేసుకునే పవిత్రమైన పర్వదినమని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావంతో మెలిగి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని వారు పిలుపునిచ్చారు. రాజ్యాంగ నిర్మాతలు చేసిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు అందజేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో రవ్వ శ్యామ్ శంకర్ ప్రబంధకారిణి అధ్యక్షులు శ్రీ టెక్కలి ధర్మారావు, ఉపాధ్యక్షులు కోశాధికారి బెవర నాగార్జున, శ్రీ గంట అప్పలనాయుడు, శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా సభ్యులు శ్రీమతి మీసాల సునీత, శ్రీమతి పసుపురెడ్డి మాధవి, మహిళా సభ్యులు శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా సభ్యులు శ్రీమతి మాదేటి శ్రీదేవి, పూర్వ సలహా సమితి సభ్యులు శ్రీ భీమవరపు వెంకట్రావు, ఆచార్యులు, మాతాజీలు తదితరులు పాల్గొన్నారు. ఉన్న చిన్నానికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నపిల్లలకు ఆశీస్సులు. అసలు ఈ గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఆ గణతంత్ర దినోత్సవం నాడు ఏం చేస్తారనేది నాకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. జెండా వందనం చేస్తారు. జెండా వందనం అనేది చేస్తూ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. పతాకాన్ని ఆవిష్కరించడానికి, పతాకాన్ని ఎగరవేయడానికి కూడా తేడా ఉంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు పతాకాన్ని ఎగరవేస్తారు. అంటే కింద ఉన్న జెండాని తాడుతో మీదకి తీసుకువెళ్తూ తాడు లాగి ఎగరవేస్తారు. పండుగలు అనేకమైనట్టు ఉంటాయి, కానీ మనం ఈ రెండు ప్రతి పౌరుడికి సంబంధించినటువంటి స్వాతంత్ర దినోత్సవం, 2 గణతంత్ర దినోత్సవం, ఈ రెండు కూడా ప్రతి భారతీయుడు చేసుకున్నటువంటి పండుగలు.